వెల్కమ్ టు V20 టీవీ. ఈ ప్రేమికుల రోజు సందర్భంగా చాలా స్పెషల్ అతిథులను అయితే మన ఛానల్కి తీసుకుని వచ్చినాం మనం. అయితే సార్ నేను ఎక్కడ చూసినంటే మన రీసెంట్గా కులాంతర మతాంతర వివాహాల వేదిక అప్పుడు చూశాను. నేను చూసి షాక్ అయిపోయినా. అంటే సార్ ఒక మాట నాకు ముంబై సినిమా తలపిస్తుంది మన లవ్ స్టోరీ అని. మరి అలాంటి ట్విస్టులు ఎన్నెన్నయో సార్ని అడిగి తెలుసుకుని, సార్ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. అని ఎవరంటే ద వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగన్ సార్ గారు ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రేమ జర్నీ, పెళ్లి జర్నీ, ప్రేమకు ముందు ఎట్లా ఉండేదని అన్ని తెలుసుకుందాం అడిగి. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. నమస్తే. ఎట్లా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే పరీక్షలు రాసిన తర్వాత విద్యార్థులకి మార్కులు వస్తాయి కదా, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, స్టేట్ ర్యాంక్ వచ్చిందా అంటారు. అట్లా నా లైఫ్లో ఇది హైయెస్ట్ పాయింట్ అనమాట. ఎందుకంటే అందరూ కూడా ఇలాంటి కులాంతర మతాంతర వివాహాలు జరిగిన తర్వాత, అంటే పెళ్ళంటే నూరేళ్ళ పంట. మన ఇంకా భారతీయ సంస్కృతిలో హిందూ అన్నప్పుడు అన్నీ చూసుకుంటారు కదా, అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం, మీరెంత ఇస్తారు, నేనెంత ఇస్తారు, అట్లాంటివి. ఈ పెళ్ళి అనే దాంట్లో మళ్ళీ ప్రేమ పెళ్ళిళ్ళలో పెళ్ళిళ్ళు ఎన్ని చూస్తారో ప్రేమ పెళ్ళిళ్ళు ఏం చూడరు. పెళ్ళిళ్ళు అన్ని చూస్తారు చూడండి, చిన్న లోటు అయిపోతే లొల్లు అవుతుంది కదా. అది అంటే పెళ్ళి అనేది ఎంతో మహత్ కార్యం, మహావైభోగం జీవితంలో. అది ఒకేసారి జరుగుతుంది జీవితంలో, కొందరికి 2-3 సార్లు జరుగుతుంది. అట్లా నా లైఫ్లో అవన్నీ జరిగినాయి. అట్లా జరిగినాయి అంటే చాలా పరిస్థితిని బట్టి అలా జరుగుతుంటాయి. సో తప్పకుండా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను సమాజానికి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనేది, నేను ప్రోత్సహించడానికి కారణం ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా ఒక ఆశిస్తున్నాడు, నేను ఇంత చదువుకుంటే ఇంత కట్నం వస్తుంది. అంటే వాళ్ళ జీవితం కోసం ఆలోచించుకోవట్లేదు, మళ్ళీ డబ్బు కోసమే ఆలోచిస్తున్నారు. సో అట్లా కాకుండా ప్రేమ పెళ్ళిళ్ళల్లో ఎంత పవర్ ఉంటుందంటే, ఫస్ట్ మొత్తం ఆఫ్ సినిమా మొత్తం సినిమా అంతా కూడా కష్టాలు, నష్టాలు, అవమానాలు, బాధలు, ఇంకా అంతే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి అసలు ఒక వైబ్రేషన్ వస్తుంది. వాళ్ళు కోటీశ్వర్లు కాకున్నా ఆ ప్రేమ పెళ్లి తర్వాత మేము ఒక హ్యాపీగా ఉన్నాం. మనిషికి కావాల్సింది అదే కదా, హ్యాపీగా ఉన్నాం. మేము ఏమి తక్కువ లేము, మా పిల్లలు ఏమి తక్కువ లేరు, మేము అందరితో సమానంగా దూసుకెళ్తున్నాం. లాస్ట్ ఫైనల్గా వచ్చిన తర్వాత ఒక క్వశ్చన్ వస్తుంది వాళ్ళకి, ఇద్దరు హిందూ ముస్లిం కదా, మీకు పుట్టిన పిల్లలకి ఇప్పుడు నేను పద్మశాలు కావచ్చు, హిందీ కావచ్చు, మళ్ళీ మీ పద్మశాలు వాళ్ళు ఎవరు ఇయ్యరు కదా మీకు అని మా అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, అందరు కులంలో అంటారు కదా. అందులో నువ్వు గురువు, ఎవరు చేసుకుంటారు మీ పిల్లల్ని అని అంటారు కదా. అసలు మేము ఇస్తే కదా అట్లా, మేము మా క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వాలి, మా రిలీజన్ వాళ్ళకి ఇవ్వాలని అనుకోలేం కదా. అనుకుంటే ప్రాబ్లం, మేము అట్లా అనుకోలేము. మేము ఎట్లా చేసుకున్నాం, మా పిల్లలు కూడా భవిష్యత్తులో బ్రాడ్ మైండ్తో ముందుకెళ్దాం అనుకున్నాం. ఓకే సార్, అవన్నీ తర్వాత మాట్లాడడం. ఫస్ట్ మీ ప్రేమ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే అసలు మన ఇండియాలో, ముఖ్యంగా మన తెలంగాణ ఎక్కడైనా సరే మామూలుగా అయితే హిందూ ముస్లిం గొడవలు జరుగుతూ ఉంటాయి, మామూలుగానే జరుగుతాయి గొడవలు. అలాంటిది మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అది ఎలాంటి గొడవ జరిగినా నాకు తెలుసుకోవాలని ఉంది. ఫస్ట్ అయితే మీరు చాలా సార్లు మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ మేడంతో మాట్లాడింది. మేడం చెప్పండి, మేడం ఎక్కడ పరిచయం అండి సార్ మీకు? మా ఊర్లోనే కనిపించారు. ఎక్కడ అంటే మా ప్రాపర్ మహబూబ్ నగర్, పుట్టపల్లి అనే గ్రామం, కావుకుంట్ల రైల్వే స్టేషన్ అని ఉంటుంది. అయితే సార్ ఎలా అంటే యోగా చెప్పడానికి వచ్చారు మా ఊరికి. అది ఎన్ని ఇయర్ గుర్తుందా? 2007లో వచ్చారు. అంటే మా పక్క ఊరికి వచ్చారు ఆల్రెడీ. యోగా క్యాంప్ చేశారు. చేసిన తర్వాత మా ఊరు ఒక ఆమె పద్మ అని ఒక ఆమె అక్కడ వెళ్ళింది అనమాట వాళ్ళ క్లాస్కి, సార్ క్లాస్కి, కావుకుంట్ల అనే గ్రామంకి. మాది పుట్టపల్లి, దాని పక్కనే ఉంటుంది, 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఫ్రెండ్ కాదు, అంటే పరిచయం, మా ఇంటి ముందు. అయితే ఆమె వెళ్ళింది. సరే ఈ క్లాస్ బాగుంది కదా, మా ఊర్లో ఎందుకు జరిపించకూడదు అని ఆమె మా ఊర్లో కూడా పెట్టడం జరిగింది అనమాట. ఆ క్లాస్కి నేను వెళ్ళాను, అట్లా పరిచయం. పద్మజారెడ్డి గారు ఏం చేశారంటే, మేము యోగా క్యాంప్ చేసిన తర్వాత రెగ్యులర్గా వచ్చి మేము శివరాత్రి, ఇప్పుడు ఈ 26వ తారీఖు శివరాత్రి, అట్లా మేము యజ్ఞం చేస్తాం 24 గంటలు. యోగా చేసిన తర్వాత యజ్ఞం చేసేసరికి బాగా అసలు కనెక్ట్ అయిపోయారు. యోగా యజ్ఞం, అరే ఇంత పవర్ఫుల్గా 24 గంటలు చేస్తున్నాడు గురువుగారు, రూపాయి తీసుకోకుండా,
ఇంత ఖర్చు అవుతుంది అని అక్కడ కరెక్ట్ అయిపోయి, గురువారు మీ యోగా నాకు నచ్చింది, మీ యజ్ఞం మాకు నచ్చింది, మా ఊర్లో కూడా పెట్టాలి. మాకు ఇన్ని వారం రోజులు ఇంత మోకాలు నొప్పులు, బీపీలు, షుగర్ అన్నీ తగ్గిపోయినాయి. మా పల్లెటూళ్ళలో ఇవే ఉంటాయి, ఇంకా బరువు, అధిక బరువు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మా ఊరు కూడా ఎవ్వరు రారు. మాకు రైల్వే స్టేషన్ ఉంది కానీ మా గురువులు ఎవరు రారు అక్కడికి, మీరు రావాలన్నారు. సో అలా నేను అంటే నా పని ఏంటిది, నేను మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళిందే, నేను ఇండియా మొత్తం తిరుగుతున్నా. ఒక 5 సంవత్సరాలు 2001 నుంచే నేను విశాఖపట్నంలో ఉన్నా, గుంటూరులో ఉన్నా, భీమవరంలో 3 సంవత్సరాలు ఉన్నా, ఇట్లా తిరుగుతూనే ఉన్నా నేను. సో 2005లో నేను డిప్లొమా యోగా యూనివర్సిటీ అయిపోయింది. 2006లో బాబా రామ్దేవ్ హరిద్వార్కి వెళ్ళినా. 2006 చివరిలో బాదాం రామస్వామి అని చాలా బిజినెస్ మ్యాగ్నెట్, అందరూ తెలుసు ఇక్కడ లకిడి కప్పుల్లో ఆయన పెద్ద సామ్రాజ్యం ఉంది, కృష్ణ హోటల్స్. ఆయన నన్ను తీసుకుపోయాడు బెంజ్ కార్లో ఫస్ట్ టైం 2006లోనే. అప్పుడు నా లైఫ్లో నేను చెప్పాను కదా హ్యాండిక్యాప్డ్ హాస్టల్లో పెరిగి, వాళ్ళే తీసుకుపోయారు. అట్లా తీసుకెళ్తుంటే పల్లెటూళ్ళలో యోగా చెప్పాలి. నేను ఊరూరులో క్యాంపులు నిర్వహించేవాళ్ళనమాట, యోగా క్యాంప్. వాస్తవంగా నేను పాస్పోర్ట్ తీసుకొని అమెరికా పోదాం అనుకున్నా. యోగా ఇక్కడ పెద్ద ప్రచారం లేదు, డబ్బులు కూడా రావు కదా. అట్లా నేను వెళ్దామంటే అమెరికా పోయి ఏం చేస్తావు, పాస్పోర్ట్ కూడా అప్పుడు నాకు అప్లికేషన్ రిజెక్ట్ అయింది. కరెక్ట్ టైం నన్ను పట్టుకున్నాను. సో నాకు యోగరత్న అవార్డు ఇచ్చి, రాజేంద్ర ప్రసాద్ గారికి నటరత్న, నాకు యోగరత్న, చుక్కా రామయ్య గారికి చదువుల రత్న, ఇదంతా జూబ్లీ హాల్లో జరిగింది అఫీషియల్ ప్రోగ్రామ్. సన్మానించి ఉషారాణి గారు మేడం కలెక్టర్ గారు, తర్వాత అప్పుడు చిన్నారెడ్డి ఎమ్మెల్యే, వీళ్ళందరి సమక్షంలో నేను మహబూబ్నగర్కి అఫీషియల్గా యోగా గురువుగా వెళ్ళినా. అట్లా పల్లెటూరు అన్నీ తిరుగుతూ పేరుల్లో నాకు ఒక రూము, ఏసీ అన్నీ ఇచ్చారు, రూమ్ అంతా లగ్జరీ ఇచ్చి క్యాంపులు చేసాం. ఒక వెహికల్ ఇచ్చి క్యాంపులు చేస్తాం. అట్లా కౌకుంట్ల క్యాంప్ అయిపోయింది. అక్కడ చుట్టుప్రక్కల క్యాంపులు అయిపోతుంటే శివరాత్రి రోజు మా ఊళ్ళో కూడా చేయాలి. వీళ్ళ ఊరి పేరు పుట్టపల్లి, దాన్ని కౌకుంట్ల రైల్వే స్టేషన్ అంటారు. అట్లా నేను వాళ్ళ పద్మరాజు రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉండి వారం రోజులు, ఆ ఇంటికి వీళ్ళ ఇల్లు కొంచెం అపోజిట్ ఉంటుంది. వీళ్ళు ముస్లిం కనిపించేటట్టుగానే ఉంటుంది, అపోజిట్ ఉంటుంది. వీళ్ళు ముస్లిం కాబట్టి వీళ్ళు ఎవరు ఒప్పుకోరు. మరి మేడం గారేమో పక్కింట్లో నేను ఎలా వెళ్ళినంటే, నా ముందు వైశ్యాస్ ఉంటారు, కొమ్మటలు అంటారు కదా వైశ్యాస్ అని, వాళ్ళ దగ్గర ఎక్కువ నేను టైం స్పెండ్ చేస్తాను అనమాట. ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. రాధక్క అంటాను. తను యోగా క్లాస్కి వెళ్ళింది అనమాట, తను కూడా జాయిన్ అవుతుంది. తను ఒంటరిగా వెళ్ళలేక నాజియా ఇద్దరు వచ్చారు. నాజు నువ్వు కూడా, నాజియా బేగం నా పేరు, నాజు నువ్వు కూడా రా నాతో పాటు, నేను కడతా నీ ఫీజు అని. నా దగ్గర డబ్బులు కూడా లేవు అప్పుడు, తనే కట్టింది అనమాట. అలా క్లాస్లో జాయిన్ అయ్యాను. లేదు వాళ్ళకి చెప్పలేదు నేను జాయిన్ అయినాను, వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిన. క్లాస్ ఎలా అవుతుందో అలా అప్లికేషన్ నింపారు. యోగా క్యాంపు 60 మంది. పల్లెటూళ్ళల్లో అప్పుడు యోగా గురించి పదమే తెలియదు. 2007లో అంటే పదమే తెలియదు. అమ్మ సోషల్ మీడియా కూడా అప్పుడే వచ్చింది కదా, 2005. అప్పుడు సోషల్ మీడియా ఇంత ఫేస్బుక్లు వైరల్ ఏమి లేవు అక్కడ. అప్లికేషన్స్ నింపడం, అప్పుడు ఫోటోలు కూడా అప్పుడు ఇంకా కలర్ ఫోటోలు, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా ఫోన్లు కూడా అందరి దగ్గర ఏం లేవు. నా దగ్గర చిన్న ఫోన్ చిన్నగా రిలయన్స్ సామ్సంగ్ ఫోన్. సో దానికి అప్లికేషన్ ఫామ్కి ఒకసారి మేడం గారు ఫోన్ చేశారు, కలర్ ఫోటో పెట్టమంటావా లేకపోతే బ్లాక్ అండ్ వైట్ ఫోటో అప్పట్లో ఉండే కదా అది. సో స్టూడియో అతను అడిగాను అనమాట, కలర్ ఫోటో కావాలా బ్లాక్ అండ్ వైట్ కావాలని. నాకు తెలియదండి, సార్ని అడిగి కనుక్కుంటాను కాల్ చేసి. నేనేమన్నా అంటే ఇది 1947 కాదు, కలర్ ఫోటో పెట్టాలి. అప్లికేషన్ ఫామ్ కూడా పింక్ కలర్ ఉంటుంది. అంటే కేసీఆర్ పింక్ కలర్ అని కాదు కానీ నాకు పింక్, ఈ కలర్స్, ఎల్లో ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఇవన్నీ కలర్స్ మేమంతా కలర్స్ మెయిన్. అప్లికేషన్ కూడా పింక్ కలర్. మరి బ్లాక్ అండ్ వైట్ అయితే బ్లాక్ అయితే కలర్ ఫోటో పెట్టన్నా అందరికి. అట్లా మామూలుగా ఫస్ట్ టైం ఆమె ఫోన్ చేసింది. ఫస్ట్ ఆమె ఫోన్ చేసిన తర్వాత నా నంబర్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా చేసింది అట్లా. సో క్యాంపు జరుగుతుంది అంట, వారం రోజులు అయిపోయింది. ఇక తర్వాత అయిపోయిన తర్వాత సార్ వెళ్ళిపోయారు. మేము కూడా అసలు క్యాంపు జరిగేటప్పుడు ఏం జరిగింది, ఫస్ట్ క్యాంపులోనే
ఉదయం 4:30 అంటే దాదాపు 5 గంటలకి క్లాస్ స్టార్ట్ అవుతుంది. 4:30 వరకు అందరూ జరగలేదు. సెకండ్ బ్యాచ్ చేసినారా? మాది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా చాలా మంది మా ఊర్లో అడిగారనమాట. మాకు కూడా కొత్త వాళ్ళు ఇంకా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే సెకండ్ బ్యాచ్ కూడా పెట్టారనమాట. అప్పుడు వెజిటేబుల్స్ అవి అంటే రా ఫుడ్ పెడుతుండే, అమృతాహారం అని 150 రూపీస్లోనే. మళ్ళీ వాళ్ళకి ఖర్జూర పండ్లు, పల్లీలు, నానబెట్టిన పల్లీలు, కాజు, కిస్మిస్, ఖర్జూర పండ్లు అన్ని పెట్టినాం. క్యారెట్ అవన్నీ. ఆ క్యాంపులన్నీ ఏదో డబ్బులు అనుకోవడం కాదు, సేవ. వచ్చే డబ్బుల నుంచి వాళ్ళకి ఫుడ్. మరి నాకు ఎలా అంటే నాకు బాధానాసం నెలకు 10,000 ఇచ్చేది ఆ రోజుల్లోనే. అసలు ఆయన జీవితంలో ఎవరిని అపాయింట్మెంట్ చేసుకున్నా 1500. నాకు 10,000 ఇచ్చింది 2007లోనే. అది పల్లెటూరులో, మళ్ళీ ఏసీ రూము, అప్పుడప్పుడు బెంచ్ కల్లా దింపుడు, ఇవన్నీ ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే నాకు అప్పటికే నేను హైదరాబాద్లో 9,000 సంపాదిస్తున్నా. బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, ఋషి పబ్లిక్ స్కూల్, సాయిరామ్ ఎడ్యుకేషన్, యోగా గురువుగా. అప్పటికే నేను పల్లెటూరు కొనండి, నాకు అవసరం లేదు. అమెరికా వెళ్తుంటే ఇక్కడ తీసుకొస్తున్నారంటే వెళ్ళలే, అమెరికాకు ఓళ్ళని పోతారు, పల్లెటూరులో నీదే సేవ కావాలని. అట్లా ఒక విధంగా చెప్పాలంటే ఆయనే అసలు. ఆయన ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. బాదాం స్వామి ఫస్ట్ దీనికంతా లింక్ ఒకటి ఉంది. ఆంధ్రజ్యోతి పేపర్లో వికలాంగుడు యోగాలో విజయం అని ఒక స్టోరీ వచ్చింది. వికలాంగుల దినోత్సవం రోజు డిసెంబర్ 3. అది జెమినీ టీవీలో టెలికాస్ట్ అయింది. ఇవన్నీ బాలరామస్వామి చూసిండు. బాలరామస్వామి ఈయనను పట్టుకున్నాను 3 రోజులు హైదరాబాద్ అంతా ఎక్కడెక్కడ యోగా గురువులను నన్ను పట్టుకున్నారు. ఆయనకి అప్పుడు హాస్టల్లో ఉన్నా, చినిపోయిన టీషర్ట్ అయితే పేదరికం. అప్పుడు అలా పట్టుకొని నువ్వు ఇక్కడ కూర్చున్నాయండి, నీకు పెద్ద సన్మానం ఉందంట. నాకేం సన్మానం? అలా జరిగింది ఒక మెరాకిల్. ఆయన ఆ స్టెప్ తీసుకోకపోతే ఈరోజు మేడం గారికి ఆమె ఎక్కడ పుట్టింది, నేను ఎక్కడ పుట్టినా అసలు సంబంధమే లేదు కదా. సో అది అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఆ జర్నీ స్టార్ట్ అయ్యి తర్వాత అక్కడ సెకండ్ క్యాంప్ జరిగింది మా ఊర్లో. జరిగినప్పుడు మార్నింగ్ సార్కి కష్టం అవుతుంది అనమాట, అవన్నీ తురిమి వెజిటేబుల్స్ రెడీ చేయడానికి. నేను వెళ్తాను మహబూబ్నగర్కి వెళ్ళి వెజిటేబుల్ తీసుకురావడం, ఇవన్నీ కష్టం. అలా వెజిటేబుల్ మార్నింగ్ లేచి నేను పోయి స్నానం చేసి వెళ్ళి కట్ చేసి ఇస్తుంటే అనమాట. అట్లా అప్పుడు ఉదయం 2 o'clock లేచింది. అప్పుడు కూడా మా నాన్న వాళ్ళకి ఎవరికి తెలియదు నేను లేచి వెళ్తున్నా ఇట్లా చేస్తున్నా అని తెలియదు. అంటే హిందూ అది కదా సార్. ఇప్పుడు మామూలుగా ఊళ్ళల్లో మామూలు ఆడపిల్లల్ని ఉదయం పూట బయట పంపడం అంటేనే ఆలోచిస్తారు. అది 2007 సంవత్సరంలో మేడం ముస్లిం అయ్యింది. నేను అంతకు ముందు కూడా వాళ్ళతో క్లోజ్ గా ఉండేదాన్ని కదా, వాళ్ళ దగ్గరే పడుకునేదాన్ని, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర ఎక్కువ వెళ్తుంటే కాబట్టి అలవాటే వాళ్ళకి. అట్లా పూర్తిగా ఇంట్లోనే ఉండే అమ్మాయిని అయితే కాదు నేను, వాళ్ళ ఇంటికి వెళ్తుంటే అట్లా వస్తుంటే కాబట్టి వాళ్ళు ఏమనకపోతుంది. అట్లా క్యాంప్ అయిపోయింది. క్యాంప్ అయిపోయిన తర్వాత ప్రేమ పుట్టలేదు. అక్కడ క్యాంప్ అయిపోయింది, నేను వెళ్ళిపోయినా. అక్కడ ప్రేమలు దోమలు ఇంకేం అంటే చిన్న చిన్నగా మాట్లాడడం అట్లా జరిగింది అంతే. అక్కడ నుంచి యోగా నేర్పించేసి మంచిగా ఆమెకు ఏం అంటే లేడీస్ అనగానే ఎవరో ఒక్కొక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆమె యోగా చేసినందుకు ఆమెకు ఆరోగ్యం మంచిగా సెట్ అయిపోయింది అట్లా. సో దాని తర్వాత మేము క్యాంప్ మళ్ళీ భూత్పూర్కి వెళ్ళాం. అట్లా ప్రతి ఊర్లో 7 రోజులు. మహబూబ్నగర్ జిల్లాలో భూత్పూర్ అంటే 10 kilometers ఉంటుంది మండల్, అది. అక్కడ క్యాంప్ పెట్టినాం. అక్కడ ఇంకెక్కువ వచ్చింది జనాలు. పల్లెటూరులో అంటే ఇంకా 60 మంది ఉంటే ఆడ 100 పైన ఎక్కువ మంది వచ్చారు. చాలా విఐపీస్ వచ్చారు, ఇంకా రియల్ ఎస్టేట్ అందరు వచ్చారు. వాళ్ళకి సరిపోవడానికి నేను అమృత ఆహారం పెట్టడానికి మనకు అక్కడ ఎవరు సేవకులు లేరన్న, వస్తున్నారు పోతున్నారు, అంతా విఐపీసే. సో ఇది మనం అసలు నిద్రపోతున్నాం. ఇంకా అవన్నీ తీసుకురావడం నేను ఫిజికల్ కాదు కదా. అప్పుడు వాళ్ళు యోగా క్యాంప్కి వస్తారు, 150 రూపాయలు ఇచ్చాం కదా వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు నాకు ఇచ్చిన అనుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. క్యాంప్ చేస్తున్నారు, ఆహా అంటున్నారు, అమృతాలు వెళ్ళిపోతున్నారు. మన తర్వాత అంతా క్లీన్గా మనమే. ఇదేదో బాగాలేదు, మనకి ఇంకా చాలా కష్టం అయిపోయింది. అప్పుడు పద్మజారెడ్డి గారికి మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది, మీరు వస్తారా అంటే, అయ్యో మాకు పొలం పనులు ఉన్నాయండి, నేను ఇంటికి పెద్దగా నాకు 5 ఎకరాలు మాకు ల్యాండ్, ఇవన్నీ నేను చూసుకోవాలి కదా, మళ్ళీ దూరం మాకు దగ్గర కాదు కదా ఇట్లా నడిచిపోవడానికి. అప్పుడు మరి ఎవరైనా సాయం చేస్తారా అని అంటే అప్పుడు నాజియా బేగం, యోగితా పాండే గారు, ఇప్పుడు యోగితా పాండే, అప్పుడు నాజియా బేగం. నార్మల్ క్యాంప్ జరిగింది. మేము రెగ్యులర్గా వెజిటేబుల్స్ తీసుకురావడానికి భూత్పూర్ నుంచి మహబూబ్నగర్ వెళ్ళేవాళ్ళం. అలా మాట్లాడుతూ
మేమిద్దరము వెళ్ళడం, వెజిటేబుల్స్ అన్ని తీసుకుని రావడము, మార్నింగ్ వాళ్ళకు యోగా క్లాస్ చేయడం, ఈవినింగ్ అయిపోగానే మళ్ళీ ఈవినింగ్ లేడీస్ బ్యాచ్, మార్నింగ్ జెంట్స్కి ఇట్లా క్యాంపులు జరుగుతున్నాయి. అలా 3 months భూత్పూరు, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు, ఇంకా అసలు ఫుల్ బిజీ. మాతో 3 months అయిపోయింది. 3 months అయిన తర్వాత ఇంకా మరి ఇంటికి వెళ్ళు అని చెప్పేసిన. ఇంటికి వెళ్ళానంటే మహబూబ్ నగర్. తర్వాత ఏమైంది అప్పటికే ఏమైపోయిందంటే సమాజంలో నేను మాచిగిట నామాలు పెట్టి ఇప్పుడంటే ఇంత స్మార్ట్గా ఉన్నా కానీ ఇప్పుడంటే గోల్డ్ ఇవంతా అని కానీ ఇప్పుడంతా రుద్రాక్ష మాలు ఇట్లా విభూది ఇంత పెద్ద గడ్డం లేదు అప్పుడు లేదా పెళ్ళైన తర్వాత వచ్చింది మళ్ళా స్మార్ట్గా ఉన్నాను అప్పుడు కూడా స్మార్ట్గా 97 నుంచి అయిపోతుంది. నేను హిందూ అనేది పర్ఫెక్ట్ కనిపిస్తుంది ఇంకా ఐడి కార్డు అట్లా. అయితే భూత్పూర్లో క్యాంప్ జరిగినప్పుడు మేము వెజిటేబుల్స్ తీసుకోవడానికి వెళ్తుంటే రెగ్యులర్గా కాబట్టి అప్పుడు కొంచెం మాటలు పెరిగినాయి. మాటలు మాట్లాడుకోవడం, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, కానీ అది ఇంకా అట్లే కొనసాగి మళ్ళీ తర్వాత మహబూబ్ నగర్ క్యాంప్కి వెళ్ళామన్నమాట. మహబూబ్ నగర్లో ఏమైందంటే ఇట్లా వాళ్ళు ఏమంటారు డాక్టర్, లాయర్ వాళ్ళందరూ పెద్ద పెద్ద విఐపీస్ ఉంటారు కదా, ఏంటి మీరు హిందూ అమ్మాయి ముస్లిం కదా, మీరిద్దరు ఇలా ఉంటారు, అంత సమాజంలో యోగా చేస్తారు కానీ వాళ్ళు ఏదేదో అనుకుంటారు అంటే అప్పుడు నేను అన్నా, ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది, ఈ అమ్మాయి నేర్చుకోవడానికి వచ్చింది కానీ నా వైఫ్ కాదు, మా లవర్ కాదు, ఇది కాదు, సరే రేపే నేను పంపిస్తాను అని. నాకు మ్యారేజ్ అనే విషయం వీళ్ళు ఎవరికి తెలియదు. నా ఫస్ట్ మ్యారేజ్ 2005లోనే అయిపోయింది, February 26. జరిగింది 2005లో జరిగింది. నేను 25 సంవత్సరాలప్పుడే 2005లో జరిగింది. సో అది TV 9లో టెలికాస్ట్ అయింది, చాలా లైవ్ టెలికాస్ట్ అయింది. ఎప్పుడెప్పుడో మహేష్ బాబు గారికి ఎప్పుడైందో ఆయనకి నాకు 16 రోజులే తేడా. సో ఆయనది కాలేదు, నాకు టెలికాస్ట్ అయింది. విజయవాడలో దాదాపు 10 నుంచి 20,000 మంది వచ్చారు, మా గురువులు చేశారు. సో దాని తర్వాత 2 months 3 months బాగానే ఉన్నాము. అది ఫస్ట్ కులాంతర వివాహం, అది ఫస్ట్ది. సో తర్వాత 2 months 3 months తర్వాత కొంచెం ఫిజికల్ ఛాలెంజ్ ఏదేదో చెప్పిన రీజన్స్ అన్నీ. ఈ అమ్మాయి దూరం ఉండి ఇంకా నేను వెళ్ళను అని అంటే, నేనేమో యోగాలో వెళ్ళిపోతూనే ఉన్నాను, ఆమె ఇంకా బాలమురళి కృష్ణ సంగీతం MA కర్ణాటక మీద అక్కడ వెళ్ళిపోయింది. మధ్యలో 2 years అయిన తర్వాత డైవర్స్ పేపర్ పంపించింది. ఆ మధ్యలో నాజియా బేగంగా వచ్చారు. అప్పుడు నేను ఏం చెప్పానంటే, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నువ్వు ఇంటికి వెళ్ళచ్చు అని అంటే, కరెక్ట్గా నేను ఇంటికి వెళ్ళడానికి రాలేదని ఇది సర్టిఫికేట్ తీసుకొచ్చిన అంటారు. 10th భూత్పూర్ క్యాంప్స్లో అక్కడ భూత్పూర్ అయిన తర్వాత వనపర్తి కానీ ఇలా క్యాంప్స్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి నాకు మెల్లమెల్లగా సార్ అంటే ఇష్టం ఏర్పడింది అనమాట. ఎందుకంటే హానెస్ట్గా ఉంటారు, అబద్ధాలు చెప్పారు, అప్పుడు మైండ్ సెట్ నాది కాబట్టి. కాదండి, ఒక అమ్మాయికి ఏమి ఇష్టం ఉంటుంది, అబద్ధం ఆడద్దు ఒకటి, ఆనెస్ట్గా ఉండడం, అది ఏదో రెండు ఒకటే. స్మోకింగ్ చేయొద్దు, డ్రింకింగ్ చేయొద్దు, ఇంకా వేరే ఏ చెడు పనులు అవి ఉంటాయి కదా, అవన్నీ మన దగ్గర 24 carats. అందుకని ఎవరికైనా ఇష్టం ఉండదు. అప్పుడు నా దగ్గర అది ఎప్పటికి ఉంటుంది, అది ఎక్కడైనా ఉంటుంది, అది కంటిన్యూ. నా వీడియోలో అయినా నా లైఫ్లోనే ఒక లైఫ్ అయిపోయింది అది. అట్లా అలా ఇష్టం ఏర్పడింది అనమాట. తర్వాత లాస్ట్ ఎప్పుడు చెప్పడం జరిగిందంటే, మహబూబ్ నగర్ క్యాంప్లో వాళ్ళందరూ ఉండి సార్కి చెప్పారు కదా, సార్కి చెప్తే సార్ ఉండి వెళ్ళిపో నువ్వు అని అంటే, నేను ఏం వెళ్ళను, నేను సర్టిఫికేట్ తీసుకొచ్చాను, మీతోనే ఉంటాను ఎప్పటికీ. అప్పుడు చెప్పాను. భూత్పూర్ క్యాంప్లోనే అనుకున్నాను నేను. అప్పటి నుంచి ఇష్టం ఏర్పడింది. అదంతా 2007. లేదు నేను వనపర్తి క్యాంప్ అయిపోయిన తర్వాత లాస్ట్ క్యాంప్ అది వనపర్తి ఒకటి జరిగింది. మధ్యలో ఏం జరిగిందంటే, క్యాంపులు జరుగుతుండగా మళ్ళీ వనపర్తిలో కూడా క్యాంప్ చేసినాం. మధ్యలో వీళ్ళ ఇంట్లో ఎవరు చుట్టాల కింద ఫంక్షన్ ఏదంటే మధ్యలో వెళ్ళింటి వనపర్తి క్యాంప్కి వెళ్ళిపోయింది. వనపర్తి క్యాంప్ ఆగిపోగానే మహబూబ్ నగర్ వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళింది.
వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమనుకుందో నాకు తెలియదు కానీ అప్పుడు వచ్చినప్పుడే నెక్స్ట్ క్యాంప్ వచ్చేసరికి అన్ని మేము యుద్ధం ఉన్నట్టు నాకు తెలియదు ఇవ్వండి సర్టిఫికేట్స్ అక్కడ ఏం లేదు, ఓన్లీ సర్టిఫికెట్ పెద్ద. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ ఒకప్పుడు మంచిగా ఉండే, అంటే వాళ్ళ నాన్న ఒక ఆఫీసర్ అంటే క్లర్క్ బ్యాంక్ లో క్లర్క్ ఉండే. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆ పోస్టులు తీసేసింది. అప్పుడు వీళ్ళ లైఫ్ చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే గవర్నమెంట్ సాలరీ వచ్చే వ్యక్తులు ఒకేసారి ఆ జాబ్ని తీసేసి, సో వాళ్ళకి అప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది అప్పటి నుంచి. ఇక తర్వాత అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ ముందుకెళ్ళడం చాలా కష్టం. తర్వాత ఇంకా మరి ఏమాల్చిందో తెలియదు నాకు. ఈయన అయితే ఒక భరోసా, ఎప్పటికైనా కోటీశ్వరుడు అవుతాడా అనుకున్నారా లేదో నాకు తెలియదు. అంటే అప్పుడైతే ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. ఉంటే బాగుంటుంది, సార్తో ఉంటే బాగుంటుంది అనిపించింది. అంటే నాకు చిన్నగా ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది కాబట్టి కొంచెం అఫెక్షన్ కానీ నవ్వించడం కానీ ఆ టైం స్పెండ్ చేయడం కానీ సార్తో అది మంచిగా అనిపించింది అప్పుడు. ఇప్పుడు కూడా క్వశ్చన్ మరి అప్పుడంటే ఇప్పుడు అప్పుడు ఉన్నప్పుడు అలా అనిపించిండే. ఇప్పుడు అనిపిస్తలేదా? అంటే అప్పుడు నాన్న కూడా అప్పుడు అంటే పట్టించుకోకపోతుండే అట్లా ఆయన. అంటే ఏం లేదండి, ఇప్పుడు అంటే ఏ ఫ్యామిలీ అని కాదు కానీ ఇక్కడ హిందూ అయినా ముస్లిం అయినా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, ఒక 4 ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ పెట్టడం అరేంజ్ చేయడానికి పేరెంట్స్కి అది పల్లెటూరు ఎట్లుంటుంది. అప్పుడు ఎవరి మీద ఇప్పుడు అంటే ఒకరు ఇద్దరే ఉన్నారు, వాళ్ళు బాగా అల్లారముద్దుగా, ఇప్పుడు మాకు 2 పిల్లలు అల్లారముద్దుగా చేస్తాం. సో అప్పుడు కరువు కాటకాలు పరిస్థితి, అందరిని పట్టించుకోలేము, ఎడ్యుకేషన్ ఇవన్నీ చేయాలి. అందులో 4 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, 5 మంది ఎలా చూస్తారు అప్పుడు. సో అట్లా అక్కడ అంటే ఏదైనా ఇప్పుడు ప్రేమ చిగురిస్తుంది అని అంటే ఎవరైనా సరే ఇక్కడ వైపు ఎక్కువ ప్రేమ చూస్తే ఇటువైపే వెళ్తారు. అక్కడ తగ్గినప్పుడు అక్కడ నుంచి బయటకు వస్తారు కదా. ఏదైనా ఏ సమాజమైనా సరే చెప్పేసినారు మీరు మీతో వస్తాను చెప్పేసి తర్వాత సార్ ఏమంటారు అనుకున్నారు మీరు? ఎక్స్పెక్ట్ అంటే యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నారా? తెలుసు చేస్తారు అని. డైవర్స్ కాలేవు అప్పటికి, ఇంకా కాలేదు. అందుకోసం నేను సన్నిగ్ధంలో ఉన్నా. నేనే అక్కడ ఆల్రెడీ ఇప్పుడు కేసు నడుస్తుంది, నాకు డైవర్స్ కాలేదు. మళ్ళీ నేను హిందూ, ఇక్కడ ముస్లిం, వైట్ ఆపోజిట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు ఆల్రెడీ. మళ్ళీ నేను ఆలోచనలో ఇప్పుడు నా వెనుక ఎవరు లేరు. మళ్ళీ నేను ఎప్పుడైనా ఒంటరే. ఇప్పుడు అన్నదమ్ములు అక్కచెల్లెలు అంతా నేను తిరుగుతూనే ఉన్నా కదా దేశం మరి అన్నట్టు. 1994-95 నుంచి నేను 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 2000 సంవత్సరానికి హైదరాబాద్కి వచ్చినంటే ఇంకా నా ఒంటరి ప్రయాణమే. నా నిర్ణయాలన్నీ నా ఒంటరి, నా జీవితం. పాస్ అయినా ఫెయిల్ అయినా విజయం చేసినా నష్టమైన కష్టం అంతా నేనే, ఒంటరినే. సో అప్పుడు నా నిర్ణయాలు ఎలా ఉంటే నాకు నచ్చిందా నేను చేసేస్తా, నచ్చకపోతే వదిలేస్తా. సో అప్పుడు ఆలోచించాను నేను బాగా, నేను హిందూ, నువ్వు ముస్లిం. ఫస్ట్ టైం కులాంతర వివాహం ఫెయిల్ అయిపోయింది. ఇది మతాంతరం మొత్తం. అంటే అప్పటికే చాలా ఎక్కువగా ఉంది కదా, ఇప్పుడు అంత రెవల్యూషన్ రాలేదు కదా. ఆలోచించా బాగా. మన వెనకేం తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు లేవు, పరపతులు లేవు, మన పొలిటికల్ లీడర్ కొడుకులం కావు. మరి ఇప్పటికంటే కొంచెం అఫీషియల్గా తీసుకొని వచ్చింది కానీ లాస్ట్కి ఏం చెప్పినా అంటే నాకు కొంచెం ధైర్యం సరిపోలే. మళ్ళీ ఎవరైతే తీసుకొచ్చినో ఆయన దగ్గరికి పోయినా, ఎవరికి బాధ నా దగ్గరికి ఇట్లా అంటే ఆయన కూడా అన్నాడు, ఏం గురూజీ మరి మీ మొదటి భార్య ఇంకా రాలేదా అన్నాడు. ఇంకా రాలేదు, డైవర్స్ పేపర్స్ వచ్చేసినాయి అంటే. ఇంకా డైవర్స్ పేపర్స్ వచ్చేదానికి ఈ అమ్మాయిని చేసేసుకున్నాను అంటే. ఒకసారి పోయినాం కదా కృష్ణా హోటల్కి వెళ్ళాను, నిజం కాలేదు మాకు. ఇదేందుకు ఇట్లా ఉంటుంది షాక్. ఎప్పుడు కలిసినా ఆయనకు 100 ఎకరాల ల్యాండ్స్ ఉండే, ఎప్పుడు బెంచ్ కార్లు వస్తుండే. ప్రతి నెల వచ్చి నన్ను అడుగుతాడు, ఏమైనా మీ భార్య ఇంకా రాలేదా, నీకు ఇంత జీతం ఇస్తున్నా, ఏసీ రూమ్ ఇచ్చినా అంటే డైవర్స్ పేపర్స్ వచ్చాయి. డైవర్స్ పేపర్స్ ఆయన వచ్చినప్పుడు ఎంతమంది పిల్లలు ఎంత ఇదే అన్నమాట. డైవర్స్ పేపర్స్ ఎట్లా మరి. నాకు నెక్స్ట్ టైం మేము ఇంట్లో పోయినప్పుడు మరి ఇంకా డైవర్స్ పేపర్ వచ్చిన తర్వాత ఇంకేముంది, ఈ అమ్మాయిని చేసుకోండి. ఈ అమ్మాయి ముస్లిం సార్ అంటే, ముస్లింనా? ఆయన ఒక డైలాగ్ అనేది, అంటే ముస్లిం అయినా కానీ మాతో యోగా క్యాంప్ చేసే వరకు కొంచెం బొట్టు యోగం చేసుకునే వరకు మనిషి మంచోడు అయితే దేవుడు దేవులాడుకుంటూ వస్తాడు అన్నాడు. మనిషి మంచోడు అయితే ఇదే డైలాగ్ అయినది ఎప్పటి కూడా. ఆయన రూమ్లో ఒక్క దేవుని ఫోటో ఉండదు. ఆయన ఆర్య సమాధిస్తూ బాదాం రామస్వామి, మనిషి మంచోడు అయితే దేవుడు దేవులాడుకుంటూ వస్తాడు. నువ్వు మంచోడుగా చేసుకో అన్నాడు కానీ ఆయనతో నేను పుష్కర ఓకే అన్నా.
నేను కూడా వస్తా అన్నాను. ఇప్పుడు వీళ్ళందరూ వస్తా అన్నారు. అందరు లాస్ట్ మూమెంట్లో ఎవరు రాలేరు. అన్ని చెప్పిండు అడ్రస్. ఇగో ఆర్య సమాజ్ అక్కడికి వెళ్ళు, సికింద్రాబాద్ కు మురళి ఆచార్య ఉంటాడు, శ్రీధర్ ఆచార్య ఉంటాడు, అన్ని లిస్ట్ ఇచ్చిండు. బోయినపల్లి. ఇప్పుడు మా బోయినపల్లి చరిత్రతో మళ్ళీ ఒకటి డిస్ట్రిక్ట్ గుర్తుంది. కరెక్ట్ మా మ్యారేజ్ జరిగిన 3 నెలలకే చిరంజీవి చిన్నపిల్ల జరుగుతుంది. అదే ప్లేస్ అక్కడే మా జరిగిన తర్వాత వాళ్ళది, మాది ఇటు వాళ్ళది పట్టు. సో అదే ప్లేస్ లో ఫస్ట్ మాది జరిగింది జూన్ 3వ తారీఖు 2007లో. వీళ్ళందరూ సహకారంతో డాక్టర్, లాయర్ వీళ్ళంతా ఉన్నారు. ఇంకా చేసుకోండి, ఇంకా డైవర్స్ వచ్చింది కదా. మేము అప్పుడు అక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ చంపపేట నుంచి ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది కదా, ఇక్కడ బిల్డింగ్ ఇది చంపపేట కాలనీ కదా. ఇంకో 10 అడుగులు అయితే మా హాస్టల్, హ్యాండిక్యాప్డ్ హాస్టల్, వికలాంగుల సంఘం. అదే రూమ్ నంబర్ 7లో నేను పెళ్లి కొడుకును, రూమ్ నంబర్ 9లో పెళ్లి కూతురు అయింది. మా వికలాంగులందరూ 20 మంది వచ్చి డీసీఎం తీసుకొని, నా దగ్గర అప్పుడు 20,000 ఉన్నాయి. అప్పటికి ఈమెని నాకు ఇంకా పార్ట్నర్ కాబోతుంది కాబట్టి ఈమెకి యోగా ట్రైనింగ్ ఇప్పించిన. పతాంజలి యోగ పీఠ్ నుంచి బాబా రామ్దేవ్ గారి ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ హైదరాబాద్లో. ఆ ట్రైనింగ్ అయిపోయిన మార్నింగ్ అయిపోయింది, ఈవినింగే ఆ సండే రోజు మేము ఆర్య సమాజ్లో మ్యారేజ్ పెట్టుకున్నాం. అప్పుడు యోగా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చారు, నరేష్ అని, మునీష్ అని చాలా మంది వచ్చిండ్రు. మొత్తం ఒక 20 మంది వికలాంగులు సోదరులు. జూన్ 3వ తారీఖు 2007లో పెళ్లి చేసుకున్నాం. మిత్రులు ఈవినింగ్ వచ్చారు. జూన్ 3వ తారీఖు 2007. దాని తర్వాత పెళ్లి చేసిన తర్వాత ఎక్కడ లేదు. పెళ్లి చేసిన తర్వాత అక్కడ నుంచి ట్విస్ట్ జరిగింది. ఇక చూసుకోండి, అంటే పెళ్లి జరిగింది మళ్ళీ హాస్టల్కి వెళ్ళిరా? హాస్టల్కి వచ్చినాము. మా అమ్మ ఉంది, చనిపోయింది అమ్మ ఉంది, నన్ను పెంచినమ్మ. సో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా అంటే ఫస్ట్ వివాహం అట్లా అయింది కదా, సెకండ్ అయినా మంచిగా ఉంటుంది. మళ్ళీ తెల్లారే 4వ తారీఖు చిరుకు బాలాజీకి వెళ్ళాం టెంపుల్. ఇప్పటివరకు ఇంకా మళ్ళీ మొక్కులు చిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్ళాము. తర్వాత ఇంకా అక్కడ నుంచి మా జర్నీ అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత 4వ తారీఖు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేసినామంటే, సరే పెళ్లి చేసుకున్నాం కదా అని మేమేం చేసినాము, మా ఊరికి ఎట్ట పోవాలి కదా, మా అమ్మ వాళ్ళ బీపేట పోలే ఇలా ఫోన్లు వస్తున్నాయి. ఇంకా క్యా కర్ దియా మే ఆరం అట్లా ఇంకా వస్తున్నాయి. అక్కడే ఉండు నువ్వు, ఇంకా అంటే అక్కడే ఉండు ఏంది నువ్వు, ఇక ఇందాక రాని అవసరం లేదు, బస్ ఛార్జ్ కూడా అవసరం లేదు, వేస్ట్, మేమే వస్తున్నాం. మేమే ఇంకా డైరెక్ట్ ఫీల్ అవుతారు కదా చాలా. అంటే నేను మాట్లాడలేదు మ్యారేజ్ అయిన తర్వాత, తెలిసిపోయింది వాళ్ళకి, తెలిసిపోయింది. అయితే మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ పేరూరుకి వెళ్ళాము. సార్ పేరూరులోనే ఉండే అప్పుడు రూమ్ ఇచ్చారు వాదన్ రామస్వామి గారు, అక్కడే వెళ్ళామంటే అక్కడ వెళ్ళిన ఒక వారం రోజుల తర్వాత వచ్చారు పేరెంట్స్ అందరు. వాళ్ళు అందరు వచ్చారు, 20-30 మంది. ఎక్కువ మా వాళ్ళు ఆ టైప్ కాదు, కొంచెం కూల్. 2 ఆడవాళ్ళు వచ్చింది. అంటే ఎంత కూల్ అయినా ఇప్పుడు వీళ్ళ నాన్న కూల్ కానీ పక్కోళ్ళు కూల్ కాదు కదా, పక్కలతో వచ్చింది. ఇదంతా ఎక్కడైనా సరే, ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా, ఏ మ్యారేజ్ చేసుకున్నా రిలీజ్ అయింది. ఇప్పుడు అంతేందుకు ఎన్ని పరువు హత్యలు జరగట్లేదు. మొన్న మనం అక్కడ జరిగినప్పుడే ఎంతమంది చేశారా. అంటే దీన్ని బట్టి జస్ట్ వాళ్ళ దాంట్లో వాళ్ళ చిన్న క్యాస్ట్ పెద్ద క్యాస్ట్లకే ఇంత ఇబ్బంది అవుతుంది పరువు హత్యలు. మరి మనం అసలు ఒక దాటిపోయినాం కదా పాకిస్తాన్, ఇండియా లాగా. సో అందుకని నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఒకళ్ళు చంపుకుంటారు అయ్యా, వీళ్ళంతా చంపుకుంటారు. లాస్ట్ ఫైనల్ ఏం చేస్తారు మీరంతా? ఏముండదు లాస్ట్కి. ఇప్పుడు అంతా బాధపడతారు కదా. సో సమాజానికి ఇప్పుడు ఏంటంటే, నేను ఆధ్యాత్మికం నమ్ముతాను, ఆధ్యాత్మికము, మహాభారతము, రామాయణము ఇవన్నీ నమ్ముతాను, ఫాలో చేస్తాను కూడా. నేను సైన్స్ స్టూడెంట్ కదా, నేను బైపీసీ నుంచి వచ్చిన. అసలు అక్కడ ఒక్క కణంతో ఏర్పడుతుంది కదా ప్రపంచం అంతా. అది అక్కడ రిలీజన్ ఏం లేదుగా. ఇదంతా మన కోసం మనం నిర్మించుకున్నది. ఈ కట్టుబాట్లు, ఆచారాలు, క్యాస్ట్, రిలీజియన్ ఇవన్నీ. తర్వాత వచ్చినప్పుడు నువ్వు ఏం రిలీజియనో తెలియదు. నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఏం రిలీజియనో వానికి తెలుసా? పుట్టినవానికి వానికి నెత్తి మీద క్యాప్ పెట్టినావు అనుకో ముస్లిం అనుకుంటారు, జంజన వేసినావు అనుకో హిందూ అనుకుంటారు, శిలువ వేసినావు అనుకో క్రిస్టియన్ అనుకుంటారు. తల్లిదండ్రులు చెప్తేనే కదా వాళ్ళ క్యాస్ట్ తెలిసేది. సో పుట్టినప్పుడు వానికి జన్మనా జాయతే శూద్రః కర్మనా జాయతే ద్విజః అని మనం శివమహాపురాణంలో ఉంది. శివమహాపురాణంలోనే జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః. నేను పద్మశాలినే. చాలామంది బ్రాహ్మణ్స్ నాకు చెప్పే గురువులు కూడా మీరు శూద్రులు అన్నారు నన్ను. మీకెందుకు బ్రహ్మోపదేశం ఇవ్వాలి, నీకెందుకు ఉపదేశం ఇవ్వాలంటే నేను వాళ్ళతో ఒక రివ్యూ నడుచుకోండి, మనం ఎట్లయినా దీంట్లో నంబర్ 1 కావాలి ఈ ఫీల్డ్లో అని. నేను ఆ విధంగా ఏదైనా ఒక దాన్ని నేను తీసుకుంటే దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటా. ఎందుకు మనం కాకూడదు దీంట్లో? ఆ ఛాలెంజ్ తోటే నేను శూద్రుని కాదు, జన్మనా జాయితే శూద్ర, పుట్టుకతో ఎవరైనా శూద్రులే. కానీ వాళ్ళు చేసే కర్మను బట్టి ద్విజుడు అవుతారు. ద్విజుడు అంటే నామాలు పెట్టి ఒక జ్ఞానవంతుడు, ఒక విజ్ఞానవంతుడు, ఒక ప్రపంచానికి వెలుగునిచ్చేవాడు. సో ఆ విధంగా నేను చేసిన జర్నీలో అప్పుడు నాకు అర్థమైపోయింది నా లైఫ్ ఏంటిది, మనం ఏం చేయాలి. వీటన్నిటికీ మాట్లాడడానికి బాగానే ఉంటుంది కానీ అన్నిటికీ ఎమ్మ కావాలి, విటమిన్ ఎమ్. సో మేము చేసిన ఫేజింగ్లో చాలా, మా మ్యారేజ్ ఎప్పుడైతే అయిందో అక్కడ నుంచే మాకు చాలా కష్టాలు. ఇప్పుడు ఎవరైతే చేసుకోమన్నారో ఆయనే ఉద్యోగంలోకి తీసేసాడు. ఇక మేము ఎక్కడ పోవాలి తర్వాత? ఇప్పుడు అయితే వాళ్ళు మా అమ్మ అంటే అమ్మ చనిపోయింది, మా నాన్న మా తాతయ్య చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఒక 2 ఆటోలలో వచ్చారు. వచ్చి అక్కడ ఒక రూమ్ ఉంటుంది మాట్లాడేది, ఒక హాల్ టైప్ ఉంటుంది, అక్కడ కూర్చున్నారు. నేను లోపల రూమ్లో ఉన్నా, సార్ వెళ్ళారు, వేరే సార్కి తెలిసిన వాళ్ళు మా వాళ్ళు అందరూ మాట్లాడారు. కానీ ఆ రోజు చెప్పిన మాటలు ఈ రోజు ట్రూ అయినాయి. ఇప్పుడు మాట్లాడేది కానీ వీళ్ళు తింటారు కదా, ఇంకా వీళ్ళని ఏమనలేదు. మా తాతయ్య వచ్చాడు రూమ్లో, నేనున్న రూమ్లోకి వచ్చి ఎందుకు చేసినావు ఏంటిదంటే, నేను బాగానే ఉంటా, మంచిగా చూసుకుంటారు, మీరేం కంగారు పడకండి అని చెప్పిన. వాళ్ళు అట్లా మోసం చేస్తారు, అట్లా అమ్మేస్తారు దుబాయ్లకు దానికి. నేను మోసపోయినా అది అంటే లేదా బాగానే ఉన్నారు, మంచిగా చూసుకుంటున్నారు అని చెప్తే ఇంకా కూల్ అయ్యి టీ కాఫీ బిస్కెట్స్ తాగి నాతో ఏం మాట్లాడినా అంటే, మీరు ఇట్లా చేస్తారు, మీకు ఆల్రెడీ పెళ్ళయింది కదా అని, పెళ్ళైనది ఇక డైవర్స్ పేపర్ ఇన్ని ఉన్నాయి అని చెప్పేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు నా శిష్యులు అందరూ, అరే ఈ ముస్లిం అమ్మాయిని ఎందుకు చేసుకున్నా, మా పిల్లని ఎత్తుంటే మా పిల్లని అనేవాళ్ళు అనమాట. చూసాను ఎంత డిమాండ్ ఎంతో. ఇంకో ఆయన అన్నాడు, అక్కడున్న ఆయన ఒక వెంకటరెడ్డి అని ఉంటాడు డాక్టర్, ఇప్పటికి కూడా మరికెల్లో ఉంటాడు ఆయన. అరే ఆయన పెళ్లి చేసుకోవడం అంటే ఆమెకి ఎంతో అదృష్టం రావడమే. ఇదే ఏదో ఒక రోజు ఈయన మీకు ఉపయోగపడతాడు, ఏదో ఒక రోజు అని చెప్పారు. నిజంగా ఉపయోగపడ్డానా? చాలా చాలా అంటే ఫీల్ ఇప్పుడు గొప్పగా అయిపోయింది. లాస్ట్ ఇయర్ వీళ్ళ నాన్నగారికి హార్ట్ సర్జరీ అయింది. హార్ట్ సర్జరీ అయితే వీళ్ళు ఫైనాన్షియల్లో కొంచెం ఇబ్బంది కదా, మరి వెంటనే సపోర్ట్ చేసింది ఎవరు? ఇది ఒక్క విషయం కాదు, ఎన్నో రకాలుగా. అంటే దీన్ని బట్టి అప్పుడు 2007లో అన్న మాట ఈరోజు నిజమేందా? అక్కడ హిందూ పని చేసిందా, ముస్లిం పని చేసిందా, క్రిస్టియన్ పని చేసిందా? ఆ రోజు మా అంకుల్కి హార్ట్ సర్జరీ అంటే ఆ రోజు నైట్ నాకున్న కమ్యూనికేషన్కి అది బ్లడ్ కావాలంటే అన్నగా వెంటనే నేను ఇట్లా అంటే మనకి బ్లడ్ కావాలి అన్నా అనుకో, నేను ఇట్లా పంపిస్తే ఎక్కడో మనకి పడాచెరు నుంచి కార్లో పట్టి వస్తున్నారు. అంటే నాకు ఒక కమ్యూనికేషన్ ఉంది ఆల్రెడీ ఫస్ట్ నుంచే, 97 నుంచి నేను ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. సో నేను చేసుకోవాలని ఎప్పుడు ఇట్లా అనుకోలేదు. కానీ నాకు సమాజంలో ఒక మంచిగా జీవించాలి, ఒక ఆరోగ్యమైన సమాజం, కులాలు మతాలు లేని సమాజం, వరకట్నం లేని సమాజం, ఈ అవినీతి రాజ్యం వెళ్తుంది. ఇప్పుడు నేను పొలిటికల్కి రావడం కూడా అదే. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినా, నేను గెలవకున్నా ఇది కాకపోవచ్చు, కానీ మన వంతు ప్రయత్నం చేయాలిగా. ఇప్పుడు కొన్ని టీవీ ఛానల్లో కట్నం అడిగిన వాడు గాడిద అని అంటారు కదా, వాడేది అది రాసిన వాడు అది వేయించిన టీవీ ఛానల్ వాళ్ళే తీసుకుంటారు. ఎంతవరకు ఇది ఇంప్లిమెంట్ కాలేదు వాళ్ళ దగ్గర. అంటే నేను చెప్పడము చేయడం కాదు, చెప్పి చేయడం, చేసి చెప్పడం, ఇది నా ఫార్ములా. సో అట్లా ఇప్పుడు చాలా హ్యాపీ. అక్కడ కాంప్రమైజ్ అయిన తర్వాత మళ్ళీ రాకపోకలు ఉన్నాయా? లేదు, అక్కడ అయిన తర్వాత ఇంకేం రాలేదు. మేము దాదాపుగా అక్కడ కొన్ని రోజులు, ఒక నెల 2 నెలలేమో ఉన్నాము పేరూరులో. దాని తర్వాత నిజామాబాద్ కామారెడ్డి బీబీపేటకి వెళ్ళామన్నమాట. అక్కడ అమ్మ పెంచినమ్మ దగ్గరికి 15 సంవత్సరాలు మళ్ళీ మా ఊరికి వెళ్ళినా. ఆల్రెడీ ప్రెగ్నెంట్ కదా, ఇంకా ఎవరు చేస్తారు, మళ్ళీ ఈయన జాబ్ తీసేసాడు. అప్పుడు ప్రెగ్నెంట్ కాదు, అక్కడ పోయిన తర్వాత అక్కడ ఒక 9 నెలలు 10 నెలలు ఉన్నాం. అక్కడ పోయిన తర్వాత ప్రెగ్నెంట్, ఇంకా పాప పుట్టింది. అక్కడ కూడా కష్టాలే. అక్కడ ఇంకా యోగా క్యాంప్స్ ఫస్ట్
పోయిన తర్వాత ఒక 3-4 నెలలు బాగానే జరిగినాయి క్యాంప్స్. తర్వాత నుంచి కొంచెం మెల్లమెల్లగా డ్రాప్ కావడము, ఇంకా ఎవరు రాకపోవడము అవి జరిగినాయి. తర్వాత మా ఊర్లోనే ఇంకా ఈవినింగ్ క్యాంప్స్ పెట్టామంట, డైలీ 1 రూపీ అని. బీపేట్లో వచ్చిన వాళ్ళు రోజు ₹1 వేయాలి, 300 రోజులు 360 రూపాయలు. దాంతో మా వృత్తి ఫ్యామిలీ రన్ కావడం. అట్లా ఎన్ని రోజులు వరకు అట్లా ఒక 9 నెలలు చేసినాం, 9-10 నెలలు పాప పుట్టేంత వరకు. అవును. తర్వాత ఇంకో విషయం ఏంటిదంటే 7 నెలల్లో ఉన్నప్పుడు నాకు మళ్ళీ ఈ భూత్పూర్ ఇక్కడ చేసినాం కదా విఐపీస్ వాళ్ళందరూ పిలిచిండు. మళ్ళీ హిమ గురించి అటే పోయినాం, మాకు మళ్ళీ పొట్టలు వచ్చినాయి, బీపీలు జరిగినాయి, షుగర్ అయినాయి అంటే అప్పుడు మా దగ్గర డబ్బు లేదు నిజంగా. అమ్మ ఎంత అవకాశం వచ్చింది మళ్ళీ. సో అప్పుడు మేమేం చేసినామంటే మేడం ఆల్రెడీ 7 months ప్రెగ్నెంట్, నాకు అవకాశం వచ్చింది. అప్పుడు నేను అన్నాను ఆ క్యాంపులో ₹1 ఇచ్చడం ఉన్నారు కదా, 30 మందో 40 మందో జాయిన్ అయినారు. దానివల్ల 7,000 రూపాయలతో ఆ 7 నెలలంతా నేను ₹1000 ఖర్చు అలా జరుగుతుంది. నేను అన్నాను ఈ క్యాంపులు నువ్వు చెయ్యి, 7 months ప్రెగ్నెంట్. అప్పుడు నాకు భూత్పూర్లో 10,000 ఇస్తున్నారు కదా వాళ్ళు, ఒక 10 మంది 5,000 అక్కడికి వెళ్తాను నేను. సో అక్కడికి వెళ్ళి నేను కరెక్ట్ ఈమె 8 months ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. క్యాంప్ నేను అక్కడ చేస్తున్నా, ఈమె ఇక్కడ క్యాంప్ చేస్తుంది. నాకు చిన్న ఫోన్, అప్పుడు చిన్న ఫోన్ కూడా నాకు క్యాంప్ వచ్చిన వాళ్ళు అక్కడ బీపేట్ క్యాంప్ ఇచ్చారనమాట, గిఫ్ట్ ఇచ్చారు. అది గిఫ్ట్ ఇచ్చారు, మాట్లాడడానికి లేదు కదా మీకు ఇచ్చారు కానీ అప్పుడు చిన్న ఫోన్. అట్లా ఆ విధంగా స్టార్ట్ అయిన జర్నీలో నేను ఇక్కడ క్యాంప్ చేస్తున్నా. అక్కడ ఆమె ప్రెగ్నెంట్ ఉండి మా ఇంట్లోనే క్యాంప్ చేస్తుంది, యోగా క్యాంపు. అక్కడంతా వైశ్యాస్ మా ఇంటి పక్కన వాళ్ళందరూ ట్రైనింగ్ తీసుకున్నారు, బాగానే ఉంది. ఈమెన్ 9 months అంటే ప్రెగ్నెంట్ ఉన్నా కానీ యోగా క్యాంపులు చేస్తూనే ఉంది, ఇంకా డెలివరీ వరకు యోగా అంటే అదే నేను ఇక్కడ చేస్తూనే ఉన్నా. లాస్ట్ ఏప్రిల్ 16వ తారీఖు మా పాప పుట్టింది 2008లో. ఆ రోజే మా పాప పుట్టిన రోజే అంటే 2-3 రోజుల ముందే నాకు 1 ఎకరం ల్యాండ్ ఇచ్చారు అక్కడ. పాప పుట్టిన రోజే ఆ రోజే. సో రిజిస్ట్రేషన్ దానికన్నా ముందు అయింది. మా పాప పుట్టిన రోజే ఆ ల్యాండ్ని చూసినాం. సో మా పాప పుట్టడం, ల్యాండ్ రావడం నాకు అదృష్టం కలవడం. తర్వాత ఇంకా సమాజంలో అంటారు కదా, అరే నా హ్యాండిక్యాప్డ్, ముస్లిం, ఇది అన్నీ కదా. ఇప్పుడు మీ వాళ్ళు అంటే మొత్తం వేరే సరే హ్యాండిక్యాప్డ్ కదా అట్లా మా వాళ్ళు అంటున్నారా? లేదు అప్పుడు ఇంకా మాట్లాడడం జరగలేదు. లేదు 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 అనలేదు. అంటే నేను ఎవరితో మాట్లాడాను, మా నాన్న మా సిస్టర్స్ వాళ్ళ దగ్గర, ఇంకా ఇప్పటికైనా కూడా వేరే ఎవరి దగ్గర మాట్లాడను. లేదు, కమ్యూనికేషనే లేదు కదా అనడానికి. మాట్లాడరు వాళ్ళు, నాతో మాట్లాడరు. నేను మాట్లాడినా అనుకున్నా కూడా వాళ్ళు మాట్లాడరు నాతో. లేదు 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 లేదు, నాకు నార్మల్గానే ఉంటుంది, అట్లా ఏం అనిపించదు, ఎప్పుడు చూడలేదు. సో తర్వాత మా పాప పుట్టిన తర్వాత ఇంకా మాకు అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయి కష్టాలు. ఇక అంతేగా ఇప్పుడు అక్కడ ఇంకా అక్కడ ఏం మాకు అంటే సోర్స్ లేదు. ఇంకా ఇక్కడ క్యాంప్స్ బాగానే జరుగుతున్నాయని మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం, మహబూబ్ నగర్కి, అమిస్తాపూర్. పాప పుట్టిన ఒక 1 monthకి షిఫ్ట్ అయిపోయాం మళ్ళీ ఇక్కడ. పాప పుట్టాకనే 20 రోజులకి 23 రోజులకి రామ్దేవ్ అని కలిసినాం, బ్లెస్సింగ్ తీసుకున్నాం హైదరాబాద్కి. ఎండలు అప్పుడు. సో అవంతా జర్నీ జరిగిన తర్వాత నెక్స్ట్ మాకు ఫైనాన్షియల్గా వెళ్ళాలి కదా, చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా మంది కూడా మా సేవలు ఏ రోజులు ఉపయోగించుకోవాలి, నెల రోజులు ఉపయోగించుకోవాలి, ఏదో గుడి దక్షించి అయిపోయింది. లాస్ట్కి మేము ఏదైతే నమ్ముకొని పోయినామో వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు. తర్వాత ఆయన కొడుకు ఇష్టం కానీ వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు. ఒకరోజు అయితే మా పాపను పట్టుకొని ఇంట్లో ఉంచుకున్నారు, వీళ్ళనే ఉండండి, మీకు మాకు ఇది ఖాళీగానే ఉందని పెట్టినారు. 1 నెల రోజులు కాగానే వాళ్ళ అమ్మ వచ్చి, అరే నువ్వు బిచ్చగానివిరా, గీడెందుకుంటావు, నా కొడుకు మస్తు చెప్తాడు, నీకు సిగ్గు లేదా, ఇట్లా అనేవారికి కరెక్ట్గా బాధ. ఎంతో అవార్డులు రివార్డులు తీసుకొని ఎంతో సాధించి అప్పుడు కరెక్ట్గా వాళ్ళకి అన్ని రోగాలు తగ్గించినాం. మేము ఎక్కడ పోయినా తగ్గని రోగాలు తగ్గించినాం. లాస్ట్గా మాట అనేసరికి మేము ఆ రోజు మొత్తం ఇంకా ఆటోలో చదువుకొని పోయేటప్పుడు ఆ చిన్న పాపను పట్టుకొని నిజంగా ఆ సినిమాలు చూసిన వర్షం పడు మొత్తం ఆ సీన్ చూస్తుంటే ప్రపంచంలో అప్పుడు అనుకున్నామట, మన జీవితంలో ఎంత టాలెంట్ ఉన్నా సరే, ఏ కులంలో ఎక్కడ పుట్టినా సరే నీకు డబ్బు కావాలి. సో అయినా అక్కడైనా మళ్ళీ నేను ఎప్పుడు సేవా కార్యక్రమాలు చేసేది. మళ్ళీ అంటే ఇప్పుడు అయినంత డిమాండ్గా నేను అప్పుడు అడిగేది కాదు. ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ 500 రూపాయల రూమ్లోకి వెళ్తే
మళ్ళీ 10 మంది సార్ మీరు ఒక్కొక్క 50 రూపాయలు వేయండి సార్, 500 రూపాయలు కదా, 50 రూపాయలు వేస్తే ఓ 10 మంది వేస్తే మాకు 500 కిరాయి. అలా ఉదయం 4 గంటల నుంచే నా జర్నీ స్టార్ట్ చేయడం, యోగా క్యాంపులు. పాప మేడం ఇంట్లోనే ఉంటారు, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇవ్వడం. ఇక మేము ఏ హాస్పిటల్లో పోయినా కేసు ఫెయిల్ అయినా మా దగ్గరికి వచ్చేది, మేము సక్సెస్ చేసేది. కానీ వాళ్ళు సక్సెస్ అయిన ఆనందంలో కనీసం ఒక 2000 ఇయర్, 3000 ఇయర్, 10,000 ఏం చేద్దాం అన్నీ వెళ్ళిపోయేది. ఇట్లా జర్నీ జరుగుతూనే ఉంది. మళ్ళీ బాబు పుట్టిండు, ఇంకా ఫైనాన్షియల్ క్రైసిస్, ఇంకా హైదరాబాద్ రాలే, ఇంకా మతుల్నే ఉన్నాం. ఇంకా మన శిష్యులు ఏమో చేస్తారు, మనకి ఆశ్రమం వస్తుంది ఇదే. మళ్ళీ మేము మహబూబ్నగర్ జిల్లాలో ఒక 10 చోట్ల మారినామా రెంట్. వాళ్ళను ఆత్మాభిమానం ఉంటుంది కదా, ఇక్కడ పోవడం అక్కడ పోవడం, ఇక్కడ విసుగొచ్చింది ఇక మొత్తం. లాస్ట్ ఫైనల్ గా మహబూబ్నగర్లో ఉన్నప్పుడే న్యూమరాలజీ స్టార్ట్ చేశారు సార్. న్యూమరాలజీ అసలు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా, ఎంత బాగా సబ్జెక్ట్ ఉంది నాకు. మా పాపకు 10 ప్రపంచ రికార్డులు వచ్చినాయి. ఇల్లు అమ్ముకున్నా నేను ప్రపంచ రికార్డుల కోసం, ఎవరు సహాయం చేస్తున్నారు. అప్పుడు కేసీఆర్ గారు ఎంపీ మహబూబ్నగర్కి, ఈ ఆయనను కలుద్దామన్నా ఎవరు అలౌడ్ చేయరు. అప్పుడంతా తెలంగాణలో కదా, ఈ మాలోళ్ళు ఎవరు పట్టించుకుంటారు. సో అప్పటికి ఇక అంత ఆశలన్నీ పోయినాయి. ఇంకా మాకు ఇంత టాలెంట్ ఉంది, 10 ప్రపంచ రికార్డులు చేశాను మా బాబు చేసిండు. ఎవరు ఎంకరేజ్మెంట్ చేయరు, ఏదో ఇట్లా చాలా చెప్తారు కంగ్రాచులేషన్ అంటారు, ఒక చెక్ ముక్కు రాదు, ఒక 10 రూపాయలు రావు. ఇదంతా లాస్ట్గా అర్థమైపోయింది. ఇక నేను న్యూమరాలజీ ఫీల్డ్లోకి వచ్చేసి అప్పటి నుంచి కొంచెం ఇన్కమ్ అయ్యింది. ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నారు కదా, అరే ఎందుకు చేస్తున్నారా ఇన్ని కష్టాలు పడేటోని మాకు చెప్తే మా వాళ్ళు చూసి మంచిగా టైలరింగ్ చేసింది ఆ కష్టాలకి. లేదు అండి, నేను ఎప్పుడు ఆయన చేసుకొని రిగ్రెట్ ఎప్పుడు కాలేదు నేను. ఆమె మా ఫైనాన్షియల్ స్టేటస్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాక కూడా ఈ ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడే వెళ్ళిపోతారు చాలా మంది. ఇప్పుడున్న ప్రేమలన్నీ కూడా అంటే ఎగ్జాంపుల్ అంటే ఏమన్నది ఇప్పుడు డైరెక్ట్ చెప్పేస్తా. అంతేందుకండి 3 నెలల్లో చూశారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, వీడిపోయినారు. నేత్రవంశీ డైరెక్ట్ వాళ్ళు పబ్లిక్లోనే చెప్తున్నారు కదా. ఆయన ఇప్పుడు ఏమంటున్నా, మొత్తం నన్ను ముంచేసింది, 100 కోట్ల ప్రాజెక్ట్ అయిపోయింది అది అన్నారు కదా. అంటే ఇవన్నీ లాంగ్ రన్ లవ్ కాదు, ఇది ఓన్లీ షార్ట్ అఫెక్షన్ అంటారు దాన్ని. అదేందో ఉత్సాహం అన్నట్టు అలా అయిపోతుంది. ఇప్పుడు మాకు పెళ్ళి అయిపోయింది 2007, ఇప్పుడు 2025 సంవత్సరాలు అయిపోయాయి చూడండి. దాదాపు మా పిల్లలే ఇప్పుడు ఫస్ట్ ఇయర్, అంటే 17 సంవత్సరాలు అయిపోయాయి. చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. యోగా తగ్గిపోయింది, న్యూమరాలజీ అప్పుడప్పుడు స్టార్ట్ చేశాను. నేను కూడా స్టిచ్చింగ్ చేస్తుంటే అప్పుడు బ్లౌజ్లో అన్ని ఆ మనీ కూడా వస్తుండే అనమాట. సార్ది ఆగిపోయినప్పుడు నాది పెట్టడం కానీ అది అలా మెల్లగా ఒక రోజు నీళ్ళకి వేడి నీళ్ళు, పాలకు నీళ్ళు, హిందూ ముస్లిం ఇవంతా కాంబినేషన్. జస్ట్ ఇల్లు గడపడానికి మాత్రం సంపాదన వచ్చేది అప్పుడు. అంటే నాలో ఒక సిన్సియారిటీ ఉంటుంది. 500 రూపాయలు రెంట్ అనుకోండి, 1వ తారీఖు వరకు వాళ్ళకి 500 రూపాయలు ఇవ్వాలి. ఎందుకో తెలియదు, ఏదైనా అవసరం ఉంటే దానికి ఖచ్చితంగా మనీ వస్తుంది. అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే. ఎంత ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి నెల 1,00,000 రూపాయలు ఖర్చు నాకు. ఒకప్పుడు 500 కట్టారంటే చాలా ఇబ్బంది పడి కట్టేస్తుంది. సో అట్లా మేము క్రమక్రమంగా వచ్చి లాస్ట్కు 2015లో విసుగొచ్చింది. ఎందుకంటే పాలమూరు జిల్లాకి వచ్చేసి, పాలమూరు అంటారు మహబూబ్నగర్ జిల్లా, ఈ పేద జిల్లాకి వచ్చి నేను నా ఇల్లు అమ్ముకున్నా, కారు అమ్ముకున్నా అంతా అయిపోయింది. అమిస్తాపూర్ అనేది కొంచెం విలేజే కదండి, కొంచెం అప్పట్లో అమిస్తాపూర్ అంటే. ఇంకా మహబూబ్నగర్లో ఉందాం సిటీలో, ఇంకా నాకు స్టిచ్చింగ్ ఇంకా ఎక్కువ వస్తుంది, గిరాకీ వస్తుంది, మంచిగా కుట్టుకోవచ్చు, ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. మహబూబ్నగర్లో ఉందాం సిటీలో, మనం మీకు కూడా యోగాకి బాగుంటుంది అని మహబూబ్నగర్ షిఫ్ట్ అయిదామని అనుకున్నాం. అయితే అక్కడ రెంట్స్కి ఇక్కడ రెంట్కి సేమ్ ఉంది, ఇక్కడ హైదరాబాద్లో కూడా. అప్పుడు అంటే ఇక్కడ కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఒక 2 సంవత్సరాలు మేము మన్నేకొండ జాతర జరుగుతుంటది మహబూబ్నగర్, ఆడ ఓబులాయపల్లిలో ఉన్నాం, అడవి లెక్క. అసలు ఒక అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయింది కూడా 3 ఏళ్ళ తర్వాత తెలిసింది మాకు. అంటే మేము సమాజానికి కూడా పేపర్ తెలియదు, టీవీ తెలియదు, ఏమి తెలియదు. మా దగ్గర అప్పుడు పేపర్ లేదు, టీవీ పెట్టుకోలేదు. ఇట్లా మీలాంటి వాళ్ళు వీడియోలు తీసేందుకు ఆ అడవిలోకి వాళ్ళకి వచ్చేది, పొలాలకి. అప్పటికి మా పాప రికార్డ్ చేస్తుంది కదా. చాలా సమాజానికి చాలా దూరంగా ఉన్నాం మేము. ఇక మేము 4
సో అక్కడ పాములు తిరిగేవి, ఇంకా తేళ్ళు జర్లు వాటిలో మధ్యలో తిరుగుతాం. అంటే అప్పుడు డబ్బు లేకుండే కదండి. సార్ ఒకసారి ఐ డాక్టర్ అని డాక్టర్ రమేష్ సరోడే గారని వాళ్ళ ఫామ్ హౌస్ ఉండే అక్కడ అడవిలో. సరే ఇక్కడ ఉండడం ఎందుకు, ఈ డబ్బులు మిగులుతాయి కదా మనకి, మనం కట్టలేము ఎప్పుడు, అక్కడ ఫ్రీగానే కదా ఉండొచ్చు అని అక్కడ వెళ్ళామన్నమాట. ఓబ్లాయపల్లి అనే గ్రామంలో ఉన్నాం అనమాట. అక్కడ 2 years చెట్లు గాలి అంతా. అయితే అక్కడేమైందంటే వాళ్ళు ఒక ఆశ్రమం నిర్మించారు, రామకృష్ణ సేవా ట్రస్ట్ అని. సార్ పేరు చెప్పుకొని వాళ్ళు డబ్బులు తీసుకోవడము అవి చీట్ చేసారు ఆయన. అంటే ఇప్పుడు ఏం లేదు, నేను క్యాంపులు చేస్తాను కదా, ఫ్రీ క్యాంపులు, నా ఫోటోలు తీసుకున్నారు. ఈ 8AGO ఇవన్నీ ఉంటాయి కదా, ఇదిగో మా గురువు గారు చెప్తున్నారు. తర్వాత మన పేరు మనల్ని మాకు అప్పట్లో అదేంటి మారుతి 800 మారుతి కారు ఉంటుండే చిన్నది, దాంట్లో వెళ్ళి స్కూల్స్ కి గవర్నమెంట్ స్కూళ్ళలో యోగా చెప్తుండే సార్. అవిటికి ఫోటో తీసిన, దాన్ని నేను ఎలా క్యాచ్ చేసుకుని నాకేం తెలియదు. వాళ్ళు వేరే వాళ్ళు పెద్దవాళ్ళు బాగానే చెప్తున్నాడు, గురువుగారు ఇన్నే ఉంటాడు, ఇక గురువుగారు ఇక్కడే ఉంటాడు కాబట్టి అందరు మీరు డొనేషన్ చేయండి, పెద్ద సంస్థ అవుతుందని వాళ్ళు ఫోటో మాది, పైసలు ఇక్కడ ఉంటే ఎన్ని రోజులున్నా ఇలాగే ఉంటుంది, మాది గ్రోత్ ఉండదు అనేది అనేసి మేము అక్కడ నుంచి మళ్ళీ అమిస్తాపూర్కి షిఫ్ట్ అయ్యాం. ఇక పసిగట్టు మనం ఏం అనుకోలేం కదా, ఇక మనకు ఆశ్రమం నిలవడమే అనుకున్నాం. కానీ తర్వాత ఏమనుకున్నాం, కాలు మొక్కిన ఆయన మేము బతుకుతాం ఇక అంతే. ఇక ఎక్కడ మేము గొడవలు పెట్టుకునే ఏం లేదు, మన కర్మ అలా ఉంది కాబట్టి మనం సర్వైవల్ కాలేము. ఎక్కడ పోయినా ఇవే మోసాలు జరుగుతున్నాయి. సో అక్కడ నుంచి అందుకు 10-15 చోట్ల తిరిగినాం మేము మా పిల్లల్ని పట్టుకుని. ఆ పిల్లి ఇట్లా దింపుతుంది చూడండి, అట్లా అక్కడ నుంచి ఇంకా అనుకున్నాం ఇంకా హైదరాబాద్ లో ఉంటేనే బెటర్, ఇంకా అక్కడ మంచిగా బొటిక్ పెట్టుకోవచ్చు. నేను అనుకున్నది అప్పుడు షిఫ్ట్ అయినప్పుడు పెట్టుకోవచ్చు, ఇంకా మీరు కూడా యోగా అవి బాగా చెప్పుకోవచ్చు అని ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం హైదరాబాద్. 2015 జూలై అంటే జూన్ 30 తర్వాత వచ్చేసాము. జూలై 1 నుంచి ఇక్కడ స్టార్ట్ గేమ్. 10,000 రూపాయలతో వచ్చిన 2 రోజులకి అయిపోయింది. మళ్ళీ వాటి నెక్స్ట్ టైం చూసినాము అయిపోయింది. హైదరాబాద్కి వచ్చినాం కానీ మంచిగా అన్ని తీసుకొని వచ్చినాం. వాడికి లేదు అయిపోయింది, ఇక నాకు వెనక ముందు ఎవరు లేవు మనీ. ఇదే సంతోషంగా చేరొస్తే 10,000 రూపాయలతో వచ్చిన. 2015 జూలై 1కి స్టార్ట్ అయింది గేమ్. ఇక గేమ్ చేంజర్ ఏమైందంటే నాకు లాస్ట్కి ఈ పార్కులు చూసినాయి. ఇక పార్కులలో పోయి ఇక నేను సర్కస్ ఫీల్డ్ చేయడము, యోగా చెప్పడము, ఒక నెల 2 నెలలు చెప్పేసరికి 20-30 వేలు వచ్చినాయి. చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చినాయి. అప్పటికి నేను 10 ప్రపంచ రికార్డు మా పాప వచ్చింది, అన్ని సోషల్ మీడియా అప్పుడు TV9 వచ్చింది కదా. అయిపోయిన తర్వాత ఇంకా ఆ జర్నీ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇక చాలా మెల్లిమెల్లిగా కరోనా మా తల్లికి దండం పెడితే అప్పర్ కుబేరన్ అయిపోయింది. అంటే అప్పుడు అందరు ఇంట్లో ఉండి సార్ వీడియోస్ కూడా చూడడం ఎక్కువ అయింది కదా. అందరి కరోనా మా తల్లి ఇట్లా కాటేసింది, నన్ను కరోనా పదించేసింది. కానీ ఆ కరోనాకు ముందు మొత్తం నా ఫ్రెండ్స్, నా చుట్టాలు, ఆనందములు, అక్కజలు అందరు ఏం సబ్జెక్ట్ ఏమున్నా దమ్మిడి సంపాదన లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, ఇలా విసిరించుడు, అవమానించుడు ఏం. కానీ ఒక్క దెబ్బతో వాళ్ళ అన్నీ ఇప్పుడు వాళ్ళందరూ బాధపడుతుంటారు నన్ను చూసి. అరే ఒకప్పుడు మనం అట్లా అన్నాం కదా, ఇప్పుడు అప్పటికు బయట అయిపోయాడు. నేను మొన్న నా పుట్టినరోజుకు 1,30,000 పెట్టి ఒక వికలాంగులకు బైక్ ఇచ్చిన. నేను 1,30,000 పెట్టి ఒక బిస్కెట్ లెక్క. అదే నేను బైక్ కోసం 10 సంవత్సరాలు గవర్నమెంట్ దగ్గర తిరిగిన, నాకు బైక్ ఇవ్వండి, నేను వికలాంగుని బైక్ ఇవ్వండి. ఇవన్నీ చూసుకుంటే మన లైఫ్లో మనం ఏది కావాలనుకుంటామో అది దొరకకపోయేసరికి దాన్ని సాధించాలి. బైక్ ఏంది ఒక క్షణంలో చెక్ కట్టి 16 లక్షల కారు కొంటున్నాం. అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాను చూడండి. ఒక 500 రూపాయల రెంట్ కట్టలే స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చి మా ఆలోచన విధానం కూడా చేంజ్ చేసుకున్నాం అప్పటి నుంచి 2015 తర్వాత నుంచి. ఇప్పుడు 6 లక్షల రూపాయల గోల్డ్ వాచ్ పెట్టి గోల్డెన్ టైం స్టార్ట్ ఉన్నామంట నా వీడియోలో. కవితకి ఏదో సినిమా ఏదో అంత ఇంటర్వ్యూలో మీకు ఎట్లా వచ్చింది అంత బాధగా అంటే మాకు టెక్నాలజీ ఉంటుంది. ఏం టెక్నాలజీ? అప్పుడు అంటే ఆశ్రమానికి వాళ్ళు ఇస్తారు కదా, వీళ్ళు ఇస్తారు కదా, వీళ్ళు డొనేషన్ చేస్తారు కదా అని అనుకున్నా. కానీ ఇప్పుడు నేను సంపాదించుకుంటాను. నేను పర్ఫెక్ట్గా నేను రూపాయి పెట్టకుండా, అపాయింట్మెంట్ తీసుకోకుండా, డబ్బులు ఇవ్వకుండా అసలు ఇష్యూలకు పలకది.
దీనికి కారణం రూట్ లెవెల్లో జరిగిన బాధలు. చాలా మంది తెలియదు ఈ డబ్బు మనిషినా అసలు మనిషి అనే పేరులోనే పని ఉంది కదా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే లవ్ అనేది చాలా పవర్ఫుల్, పవిత్రమైనది. దానికి ఎం అనే విటమిన్ లేకపోతే ఏ లవ్ అయినా ఫెయిల్ అయిపోతుంది. మీరు ఇప్పుడు ఇట్లా ఇన్ని సంవత్సరాలు జర్నీ చూసారు, పెళ్లి ప్రేమకు ముందు చూసి పెళ్లి తర్వాత చూసినారు, పిల్లలు పుట్టిన తర్వాత చూసినారు, చేంజ్ వచ్చింది అట్లనే చూసుకుంటున్నారు. ఇప్పుడు అంటే నాకు టైం మిమ్మల్ని చాలా ఇట్లా చూసుకుంటున్నాను. అదే ప్రేమ ఉందా, తగ్గిందా? లేదు, అప్పటికన్నా ఇప్పుడు ఇంకా పెరిగింది. అప్పుడు ఆలోచన విధానం చేంజ్ ఉండే సార్ది. అంటే కొంచెం కోపం ఎక్కువ ఉండే అప్పుడు. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఫైనాన్షియల్గా చాలా ఫుల్ఫిల్గా ఉంటే మనకి ఎలాంటి కోపాలు రావు, ఎలాంటి బాధలు ఉండవు. అర్థమైనా? ఇప్పుడు మేము ఆస్తి పరంగా బాగా డెవలప్ అయ్యాం, కానీ ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది జరిగింది మాకు. నేను యోగా మానేసిన 5 సంవత్సరాల నుంచి నాకు ఇదంతా డెంటల్ సర్జరీ అయింది, 10-15 లక్షలు ఖర్చు అయింది. మేడంకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మేము దాన్ని తీసుకోవడానికి దేవుడు మనీ ఇచ్చిండు కదా. ఇప్పుడు కొందరు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీ ఉండదు. ఎంత ప్రాబ్లం అది? ఎవరికో దగ్గరికి అడగాలి, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఎంత కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏది జరిగినా మన మంచికే అని చెప్పాలి కదా. ఇప్పుడు మొన్ననే ఒకటి నాకు వాట్సాప్లో వచ్చింది ఒక వీడియో, సైకిల్ దొక్కే వాంతో లాభమేంద్ర ఈ ప్రపంచానికి. సైకిల్ దొక్కుతాడు కదా, వాంతో ఏం లాభం ఈ ప్రపంచానికి? వాడు కారు కొనడు, కారు కొనకపోతే పెట్రోల్ కొనడు, ఇన్సూరెన్స్ చేయడు, డ్రైవర్ని పెట్టుకోడు. ఒకవేళ వాడు దొడ్డుకు కాడు, దొడ్డు కాకపోతే బీపీ రాదు, షుగర్ రాదు, హాస్పిటల్ కోడు, డాక్టర్ ఫీజులు ఇయ్యడు. అంటే ఒక వ్యక్తి ఫైనాన్షియల్గా ఎదిగిన తర్వాత సరే వానికి రోగాలు వచ్చినా, బీపీ వచ్చినా, ఏమొచ్చినా అది మంచికే. వానికి వాడు ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్గా నేషన్కి హెల్ప్ చేస్తుండు. సైకిల్ దొక్కినావు అనుకో, నీకు పెట్రోల్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, డ్రైవర్ లేదు, వాడు ఆరోగ్యంగా ఉంటాడు, వాడు హాస్పిటల్ పోడు. మరి దేశానికి ఏం లాభం? వానికి వాడే లాభం. సో ఇప్పుడు మనం ఈరోజు ఏది నెగిటివ్ చూసుకోవద్దు, ఏది జరిగినా మనం మంచికే. నాకు బీపీ వచ్చింది, ఏం కాదు, హ్యాపీగా ఉండు. షుగర్ వచ్చింది, ఏం లేదు, టెక్నాలజీ పెరిగింది, యోగా చేయి, అది వాడుకో, ఇది వాడుకో, అన్నిటితో 200 సంవత్సరాలు బతికి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, 200 సంవత్సరాలు బతికాని. అంటే ఏం లేదు, వీటన్నిటికీ మనీ కావాలి. అది నేను గమనించిన. మనీ లేకపోతే నీకు ఎంత పెద్ద టాలెంట్ ఉన్నా నేను ఎవరికి కేర్ చేయడు. ఇది నేను క్లియర్గా తెలుసుకున్నాను, ముందుకెళ్తున్నాను. ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మిమ్మల్ని చూస్తున్నా అర్థమైంది మీరు ఎంత హ్యాపీ ఉన్నారు. ఇప్పుడు ఫైనల్గా చెప్పాను, ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి లవ్ అంటే అసలు ప్రేమ ఎట్లా ఉండాలి, వాళ్ళు ఎట్లా బతకాలి, పెళ్లి చేసుకున్న తర్వాత కష్టాలు వచ్చిన, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చిన మీ మాటలోకి చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి నేను? ఏం లేదు, ఒకరిదొకరు అర్థం చేసుకోవాలి. నువ్వు ముందు చెప్పాలా సారీ, నేను ముందు చెప్పాలని ఆలోచించొద్దు. ఎవరిదైనా సరే తప్పు ఒప్పుకోవాలి, సారీ చెప్పాలి, కలిసి ఉండాలి. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏం ఆలోచిస్తుందంటే సెటిల్మెంట్ కావాలంటున్నాడు. అసలు మేము సెటిల్మెంట్ కాకముందే సెటిల్ చేసుకున్నాం. అర్థం చేసుకోండి. చాలా మంది ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా లేట్గా మ్యారేజ్లు అవుతున్నాయి కదా. ఓ 35-40 వచ్చిన తర్వాత ఇప్పుడు మాడి పనులు ఎండాకాలంలో తినాలి. హైబ్రిడ్ అంటే ఎప్పుడో వస్తాడు 24 గంటలు, అవి కావు 360. మనిషి జీవితంలో 25 నుంచి 27 సంవత్సరాల్లో ఏదైనా లవ్ అయినా, పువ్వైనా, మ్యారేజ్ అయినా సమయం, సందర్భం, మా అమ్మ నాన్న వీళ్ళందరూ అనేవారు, ఏదైనా ఎప్పుడు చేయను అప్పుడే చేయాలరా, అంతా అయిపోయిన తర్వాత చేస్తే వేస్ట్ అంటారు కదా. ఇప్పుడున్న జనరేషన్ నేను హైఫైగా ఉండాలి, సెటిల్ కావాలి, ఏది కావాలి అనుకుంటున్నారు కదా. అది మంచిదే, తప్పేం కాదు. కానీ ముందే ప్లాన్ చేసుకో. నువ్వు ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఎలాంటి అబ్బాయిని చేసుకోవాలనుకుంటున్నావు. ఒక కాలేజీలో చేంజ్ రావడానికి 10 కాలేజీలు చూసేస్తారు. చూసిస్తామో లేదా మనం? నారాయణ, శ్రీ చైతన్య, మా పిల్లల్ని తిరిగి వచ్చినాము. మరి జీవితాంతం 100 సంవత్సరాలు ఆయనతో ఉండాలప్పుడు 70 సంవత్సరాలు ఉండాలి కదా, 20 సంవత్సరాలు. మరి ఆయన నువ్వు ఎలా సెలెక్ట్ చేసుకోవాలా? మీ అమ్మ నాన్న చెప్పింది చేసుకోనా, నీకు నచ్చింది చేసుకోనా, మీ అమ్మ నాన్నకు నీకు అందరు కలిసింది చేసుకోనా? చాయిస్ ఇస్ యువర్. ఎందుకంటే నీవు ఉండాలి కాబట్టి. ఇప్పుడు నువ్వు సాక్రిఫై అదే మా అమ్మ నాన్న చెప్పినట్టు తింటాను అన్నావు అనుకోండి, తర్వాత అయిపోయినట్టే. ఉండాల్సింది నువ్వు జీవితాంతం. మీ అమ్మ నాన్న కాదు. పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు, మీ అమ్మ నాన్న కాదు. అనుభవించాల్సింది నువ్వు, మీ అమ్మ నాన్న కాదు. సో ఈ పిల్లగానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తుండ్రో తల్లిదండ్రులు,
అలానే కొత్త పర్సన్ తీసుకోబోతున్నావు కాబట్టి ఆయన మీద కూడా నీకు అవగాహన ఉండాలి. ఇప్పుడు వచ్చే ఈ వాట్సాప్ ప్రేమలు ఇవి ఎంతవరకు ఉంటాయో నాకు తెలియవు, కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతున్నా, 25 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రేమ ఖచ్చితంగా నిలబడుతుంది. 25 సంవత్సరాల లోపు వచ్చే ప్రేమలు నాకు చాలా తక్కువ, ఎందుకంటే నేను న్యూమరాలజీ కాబట్టి క్యాలిక్యులేషన్స్ బాగా చాలా చూశాను. నా దగ్గర చాలా కేసులు వస్తాయి, నేనే సెట్ చేస్తుంటా వాటిని. 25 సంవత్సరాలు అంటే దాదాపుగా డిగ్రీ అయిపోయి వచ్చే స్టాండర్డ్ ఉండే ప్రేమలు ఖచ్చితంగా నిలబడతాయి. వాళ్ళు ఒక ఓపిక్గా ఉంటారు. ఈ 10th నుంచి ఈ మధ్య ఇంటర్మీడియట్ డిగ్రీ లోపు వచ్చినాయి కదా, అవి పెద్దగా నిలబడవని నాకు తెలుసు. అప్పటికే అన్ని కష్టాలు నష్టాలు జరుగుతాయి, ఈ సూసైడ్లు ఇవి అవి జరుగుతున్నాయి కదా, ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టాలి. సంపూర్ణమైన అవగాహన ఉండాలి, ఓపిక ఉండాలి. బాధ పెట్టడం కాదు, భరించే శక్తి ఉందా నీకు. ఫైనాన్షియల్ స్టేటస్ ఇప్పుడు నేను జీరో, నేను కోటీశ్వరుని అయ్యి నేను ఇట్లా ప్రేమించిన అది కాదు కదా. ఇక్కడ ఇప్పుడు అన్నీ ఉన్నాయి చూడండి. నేను ఫిజికల్లీ ఛాలెంజ్, ప్రేమకు వికలాంగత్వం అడ్డు కాదు ఇక్కడ ఉంది, అయిపోయిందా. రిలీజియన్ ఉంది ఇక్కడ, వరకట్నాలు బిలకట్నాలు నాకు ఏం పెద్ద, నేను కోటీశ్వరు కాదు, వాళ్ళు పెద్ద, నేను కొంచెం మీడియంగా ఉన్నాను. అప్పటికే 10,000 20,000 సంపాదిస్తున్నా అంటే ఒక స్టేటస్ కదా 2020 అంటే. మరి వాళ్ళకు ఫైనాన్షియల్ నేను పెద్ద అపరకు పేరు బిడ్డను ఎత్తుకొచ్చినా అనే సినిమా లెక్క కాదు కదా. ఇవన్నీ చూసుకొని స్టెప్ బై స్టెప్ 1 by 1 1 రూపీ అని ఇట్లా ఈ స్టేజ్కి ఈ స్టేజ్కి వస్తాం మేము. ఒక్కరోజు అయితే కాలేదు ఈ సినిమా, మనకు 3 గంటల సినిమా కదా, 1 year 17 సంవత్సరాలు పట్టింది ఈ స్టేజ్కి రావడానికి. ఇప్పటి వరకు నేను ఇంటర్వ్యూలు ఇచ్చినవి అన్నీ కూడా, ఇంటర్వ్యూలు ఇచ్చాను కదా ప్రతి ఛానల్కి, అవి నా సంతిళ్ళు కావు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే దక్కింది. ఎందుకంటే ఇది నా సొంత ఆఫీసు, గర్వంగా చెప్తున్నా. అప్పటికి అంతకుముందు 2-3 సంవత్సరాలు కొనిపెట్టాను కానీ రాలేదుగా. సో ఇప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. ఇది నా సొంత ఆఫీస్, ఇది నా సొంత ఏరియాలో నేను చేస్తున్నాను. ఇది కదా మనం సాధించాల్సింది. సో అందుకోసమే ఆవేశాలతో ఎవ్వరు ఏమీ సాధించలేము. ఆలోచించి ప్లాన్ చేసుకోండి, మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, మాకన్నా ఎక్కువ హ్యాపీగా ఉంటుంది. ఇంకా అర్థమైందా? సో ఆవేశం అనర్థదాయకం. కానీ ఒకరినొకరు చంపుకోవడము, బాధ పెట్టుకోవడము ఇది కాదు ప్రేమ. ప్రేమ అంటే ఫస్ట్ నువ్వంటే నాకు ఇష్టం, నీ డబ్బంటే నాకు ఇష్టం అన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు కష్టం కదా, కమ్యూనికేషన్ గ్యాప్ అయిపోతుంది. అందుకోసం అంతా కూడా ముఖ్యంగా చెప్పాలంటే భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, రిలేషన్ దూరం అయిపోయింది. ఎందుకంటే అది కొంచెం పక్కన పెట్టి టచ్ కావాలి. ఈ టచ్ మూమెంట్ పోయింది అందరి. ఆప్యాయతలు ఇట్లా ఇంట్లోకి రంగు ఇట్లా అది పోయింది. సో అది రావాలి, అది వస్తేనే మనం లైఫ్ చేంజ్ అవుతుంది. అమ్మ ప్రేమైనా, నాన్న ప్రేమైనా, తల్లిదండ్రుల ప్రేమైనా, అన్నదమ్ముల ప్రేమైనా, ఈ ప్రేమ అన్నీ పోయింది. ఇదంతా డిజిటల్ యుగం వచ్చింది కదా, అది రావాలనుకున్నాను. ప్రేమికుల దినోత్సవం రోజు ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ మీ తల్లిదండ్రులను ప్రేమించండి, మీ అన్నదమ్ములను ప్రేమించండి, సమాజాన్ని ప్రేమించండి. ఖచ్చితంగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కూడా ఇంపార్టెంటే. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించారు ఇద్దరు, చాలా ధన్యవాదాలు. ఇది చూస్తున్నానండి మన సార్ గారి మేడం గారి ఇంటర్వ్యూ, కులాంతరం కూడా మతాంతర విభాగం అన్ని సార్ చెప్పినట్టుగా అన్ని కలిసి ఉన్నాయి. దాంట్లో అంటే పేదరికం ఉంది, దివ్యాంగం ఉంది, మతాంతరం ఉంది. ఇవన్నీ కలిసిన తర్వాత కూడా అండర్స్టాండింగ్ ఉంటే ఎంత గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు అనేది వీరిద్దరే ఉదాహరణ. పిల్లలు కూడా మళ్ళీ ప్రపంచం జరుగుతుంది, పిల్లలు తయారు చేసి పిల్లలు కూడా అది కూడా మనం తర్వాత తీసుకున్నాం. పిల్లల గురించి కూడా అది నాకు మైండ్ లో ఉండే, అది కూడా తర్వాత తీసుకున్నాం. ఈ వీడియోని చూసి చాలా మంది ప్రేమికులు ఎవరైనా సరే మారుతారని, మీ అందరూ అర్థం చేసుకుంటారని, ఒకరి బాధలు ఒకరి కష్టాలు తెలుసుకొని మీ లైఫ్ను కూడా వీళ్ళలాగా నిలబెట్టుకుంటారని నేను మా ఛానల్ తరఫున ఆశిస్తాను. థ్యాంక్ యూ.